పూర్వం అత్రి మహాముని తన భార్య అనసూయాదేవికి సంతానం కలగకపోగా సంతతి కోసం తీవ్రంగా తపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ఏం వరం కావాలో కోరుకోమన్నారు. త్రిమూర్తులు తన ఎదుట ప్రత్యక్షమైతే అమితానందంతో అత్రి మహర్షి, త్రిమూర్తులారా, మీ ముగ్గురు నాకు సంతానంగా లభించే విధంగా వరాన్ని ఇవ్వండి ప్రార్థించాడు. అప్పుడు ఆ త్రిమూర్తులకు పరమానందం కలిగింది. తమ ముగ్గురి అంశలతో ఒక పుత్రుడు తప్పక కలుగుతాడని వారు వరాన్ని ప్రసాదించారు. అలా కొంతకాలానికి వారి అనుగ్రహంతో అనసూయాదేవికి జన్మించిన మహనీయమూర్తి దత్తాత్రేయుడు. త్రిమూర్తి తత్వాన్ని తనలో నిక్షిప్తం చేసుకొని ఆవిర్భవించిన దత్తాత్రేయుని మహిమను వర్ణించడం చాలా ఆయన మహిమలను వర్ణించిన విన్న మనకు మహద్భాగ్యం.